నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా గంధమాదన పర్వతాలను సంచరిస్తూ ద్వైతవనానికి వచ్చారు. ద్వైతవనం నుండి వేటాడడానికి వెళ్ళినటువంటి భీముడిని అజగర రూపంలో ఉండే నహుషుడు బంధించాడు. ఆ నహుషుడు అనేక ప్రశ్నలను అడగగా ధర్మరాజు గారు సమర్పకమైనటువంటి సమాధానాలు ఇచ్చిన తర్వాత వారిద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఆ మాటల్లో భాగంగా నహుషుడు కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. బ్రహ్మర్షీణాం సహస్రం హి ఉవాహ శిబికాం మమ సమామపనయో రాజన్ భ్రంశయామాస వైశ్రియః. ఓ ధర్మరాజా, అప్పట్లో అనగా నేను త్రిలోకాలకు అధిపతిగా ఉన్న సందర్భంలో నా పల్లకిని 1000 మంది బ్రహ్మర్షులు మోసేవారు. నేను చేసిన పాపమే అది. బ్రహ్మర్షులంటే ఎంతో తపస్సు చేసి ఎంతో శ్రమ కూర్చి ఆ పదవిని పొందినవారు. అటువంటి వారి చేత నేను పల్లకిని మోయించాను కదా, వెంటనే నా సంపదలన్నీ కూడా నశించాయి. తత్ర హ్యగస్త్యః పాదేన వహన్ స్పృష్టో మయాముని అగస్త్యేన తతో స్మ్యుక్తో ధ్వంస సర్పేతి వైరుషా. ఆ 1000 మంది బ్రహ్మర్షులలో అగస్త్య మహర్షి గారు కూడా నా పల్లకిని మోస్తున్నారు. నేను అతన్ని నా కాళ్ళతో అతన్ని ప్రహారం చేశాను, నా కాళ్ళతో వారిని తన్నాను. అప్పుడు ఆయన నన్ను సర్పంగా మీరు జన్మించమని నన్ను శపించారు. కాబట్టి ఇదిగో ఇప్పుడు సర్పంగా నేను ఉండడానికి అదే కారణము. తతస్మాత్ విమానాగ్ర్యాత్ ప్రచ్యుతశ్చ్యుతలక్షణః ప్రపతన్ బుబుధేత్మానం వ్యాలీభూతమధోముఖం. ఆ మహర్షి గారు ఆ విధంగా నన్ను శపించగానే, వారు శపించే సందర్భంలో నాకు రాజచిహ్నాలన్నీ ఉన్నాయి. కిరీటాన్ని వేసుకున్నాను, పట్టు పీతాంబరాలను ధరించాను, అనేక భుజకీర్తులున్నాయి, అనేక వజ్రవైడూర్యాల ఖచ్చితమైనటువంటి అనేక ఆభరణాలు ధరించాను. నా వస్త్రధారణ, నా వేషభూషాలు చూస్తే చాలు నన్ను త్రిలోకాధిపతిగా అందరూ కూడా గుర్తించేవారు. కానీ ఆ మహర్షి గారి శాపమైన వెంటనే ఆ అన్ని ఆభరణాలు అలాగే రాజచిహ్నాలన్నీ కూడా అదృశ్యమైపోయాయి. క్షణాల్లో నేను పాముగా మారిపోయి ఆ దివ్యమైనటువంటి విమానం నుండి కిందికి పడిపోసాగాను. ఎప్పుడైతే పైనుండి కిందికి పడుతున్నానో నీ అధోముఖంగా తల కిందిగా ఉంది, మిగతా శరీరంతో కూడా పైన ఉన్నది. అలా పడుతున్నాను. ఆ పడే సందర్భంలో నేను పైనుంచి పడడం తెలిసింది. అంతదాకా కూడా నేను పైనుంచి పడుతున్నాననే విషయం నాకే తెలియదు. అప్పుడు నాకు కాస్త వెంటనే ఏమి చేయాలో తోచలేక వెంటనే అగస్త్య మహర్షి గారిని శరణు కోరాను, అతన్నే ప్రాధేయపడుతూ ఇలా అడిగాను. సర్ప ఉవాచ ప్రమాదాత్ సంప్రమూఢస్య భగవన్ క్షంతుమర్హసి తతస్సమామువాచేదం ప్రపతంతం కృపాన్వితః. అగస్త్య మహర్షిని కాళ్లతో తన్నాను, వారు నన్ను శపించారు. శాపమైన మరుసటి క్షణమే, అంటే శాపాన్ని ఇచ్చారు, కొన్ని రోజుల తర్వాత లేకపోతే కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఆ విధంగా మారాడని కాదు. శాపమైన మరుసటి క్షణమే, ఒక్క క్షణంలోనే అతను పైనుండి కింద పడుతూ ప్రార్థన చేశాడు. ఓ భగవన్, నేను బుద్ధిహీనుని, నేను మోసపోయాను, మాయపడ్డాను. ఇదంతా కూడా శాశ్వతము, ఈ సంపదలన్నీ కూడా నావే, ఈ సంపదలన్నీ కూడా ఎప్పుడు నాతోనే ఉంటాయి అని నేను మోసపోయాను. అదంతా కూడా పరమాత్మ యొక్క మాయ. నన్ను క్షమించండి, నేను చేసినటువంటి అపరాధం నుండి నన్ను ఎలాగైనా మీరే ఉద్ధరించండి అని ఎంతో ప్రార్థించాను. అప్పుడు దయతో నాపైన ఈ విధంగా అనుగ్రహించారు. అగస్త్య ఉవాచ యుధిష్ఠిరో ధర్మరాజః శాపాత్వాం మోక్షయిష్యతి అభిమానస్య ఘోరస్య పాపస్య చ నరాధిప. అలాగే ఇంకో శ్లోకంలో కూడా చెబుతున్నారు. ఫలే క్షీణే మహారాజ ఫలం పుణ్యమవాప్స్యసి తతో మే విస్మయో జాతః తద్దృష్ట్వా తపసో బలం. ఓ నహుష, నీవు చేసినటువంటి అపరాధమే, ఆ అపరాధానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించవలసినదే. నా శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను కదా.
అందుకోసం నీవు అజగరమనని నిన్ను శపించాను, నీవు అజగరం అవ్వవలసినదే. అలాగే భావి కాలంలో కొంతకాలం తర్వాత ధర్మరాజు గారు వస్తారు. అతడి వలన నీకు శాప విమోచనం కలుగుతుంది. ఈ అహంభావం యొక్క ఫలితంగా నీవు శాపాన్ని అనుభవించవలసి ఉంటుంది. అలాగే అతన్ని చూడగానే ఎన్నో తపస్సులు చేసి ఎన్నో తీర్థక్షేత్రాలు సంచరించినటువంటి ఆ ధర్మరాజు యొక్క దర్శనం వలనే నీ పాపాలన్నీ కూడా పోతాయి అని నన్ను శాప విమోచనం యొక్క ఉపాయాన్ని కూడా నాకు తెలిపారు అగస్త్య మహర్షి గారు అని ఆ నహుష చక్రవర్తి చెబుతున్నాడు. అదంతా కూడా విన్నటువంటి నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతున్నది. ఎందుకంటే బ్రహ్మచ బ్రాహ్మణత్వం చ ఏనత్వాం అచూచుదం సత్యం తమస్తపోదానం అహింసా ధర్మనిత్యత సాధకాన్ని సదా పుంసాం నజాతిర్ నకులం నృప. చాలా చక్కటి మాటలను చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, బ్రహ్మజ్ఞానం కానీ లేకపోతే బ్రాహ్మణత్వం ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక కులవాచకమైనటువంటి శబ్దాన్ని ఇక్కడ నహుషుడు చెప్పటం లేదు, బ్రహ్మజ్ఞానిగా ఇక్కడ చెబుతున్నాడు. అటువంటి బ్రహ్మజ్ఞాని కలిగిన బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణత్వము, ఇదంతా కూడా చూసి నాకెంతో ఆశ్చర్యం అవుతుంది. ఎంతో తపస్సు చేస్తే కానీ అగస్త్య మహర్షి గారు ఇన్ని చెప్పలేరు కదా. అగస్త్య మహర్షి గారు నాకు శాపం ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, కానీ నేను ఎక్కడ పడతానో తెలియదు. ఎక్కడో పడ్డ నాకు ధర్మరాజుని చూడటం ఏంటి, అతనితో మాట్లాడటం ఏంటి, మాట్లాడిన తర్వాత నాకు శాప విమోచనం కలగటం ఏమిటి, ఇదంతా కూడా ఎప్పుడో దర్శించి అగస్త్య మహర్షి గారు సెలవిచ్చారంటే అతని యొక్క తపస్సు ప్రభావం ఎంత ఉండవచ్చు. ఇదే కదా బ్రాహ్మణత్వం అంటే, బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం ఇదే కదా అని చెబుతూ, అందుకోసమేనయ్యా ఆ బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం ఏమిటి మొట్టమొదటి ప్రశ్న నేను అందుకోసమే నేను అడిగాను. అదేదో ఊరికని అడిగిన కాదు. దాని విషయాన్ని కూడా నీవు చక్కగా చెప్పావు. సత్యము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, దానము, అహింస మరియు ధర్మపరాయణత అనే సద్గుణాలే మనిషికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి సహాయం చేస్తాయి. అంతేకాని ఇప్పుడేదో పిచ్చిగా వీరందరూ కూడా కులము జాతిని పట్టుకుని తిరుగుతున్నారు. అవేవి కూడా మనిషిని ఉద్ధరించలేవు. సద్గుణాలే. ఎప్పుడైనా సరే సద్గుణవంతుడు ఖచ్చితంగా కూడా ఉన్నత స్థానాన్ని ఖచ్చితంగా పొందుతాడు. నదేవతోషణం వృథా. పరమాత్మని మనం సంతోషపరచడం అనేది అది ఎప్పటికీ వ్యర్థం కాదు. అది ఎలాగైనా మనకు ఖచ్చితంగా ఫలాన్ని ఇచ్చేస్తుంది. ఇదే విషయాన్ని మనం ఎందరో వృత్తాంతాల్లో చూసి ఉంటాం. అంటే అక్కడ జాతి కులం సంబంధమే లేదు. ధర్మవ్యాధుడి యొక్క కథలో కూడా విన్నాం కదా. ఆ కౌశిక బ్రాహ్మణుడు ఎంతో తపస్సు చేస్తే గాని కలగని గొప్ప అనేక మహిమలు కలిగిన వాడు ధర్మవ్యాధుడు. అక్కడ జాతి ఎక్కడ, కులం ఎక్కడ? అలాగే వారి పుట్టుకలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ అగస్త్య మహర్షి గారు ఒక కుంభంలో ఘటంలో పుట్టినవారు. అక్కడ జాతి ఎక్కడ, కులం ఎక్కడ? ఇంకా ద్రోణాచార్యుల వారు ఈ విధంగా చూసుకుంటూ పోతే మన పురాణాల్లో ఇతిహాసాల్లో జాతి అలాగే కుల వివక్ష లేకుండా ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటారో వారికే ఉన్నతమైన స్థానాలు ఇచ్చారు. అదే విషయాన్ని చక్కగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అరిష్టయేషతే భ్రాత భీమసేనో మహాబలః స్వస్తితేస్తు మహారాజ గమిష్యామి దివం పునః. ఇంత బ్రహ్మజ్ఞాని యొక్క మహాత్మ్యాన్ని అలాగే బ్రాహ్మణత్వం యొక్క మహాత్మ్యాన్ని కూడా చక్కగా తను ప్రశంసించిన తర్వాత నహుష చక్రవర్తి, అదిగోనయ్యా నీ తమ్ముడైనటువంటి భీమసేనుడిని నేను వదిలివేస్తూ ఉన్నాను అని ఇంతవరకు కూడా చుట్టి పట్టుకున్నాడు కదా, తను అలాగే వదిలేశాడు. వదిలేస్తూ అతనికి అప్పచెప్పాడు. అప్పచెప్పి స్వస్తి తెస్తూ నీకు మంగళం కలుగుగాక, ఇక నేను నీ అనుగ్రహం వలన నేను స్వర్గానికి వెళతాను అని చెబుతున్నాడు. చూడండి, ఎక్కడైనా మనం సరే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని అంటాం కదా. కేవలం ధర్మరాజుతో మాట్లాడితే చాలు అతనికి శాప విమోచనం కలిగిందంటే ఎంత గొప్ప తపస్సంపన్నుడు ధర్మరాజు. అటువంటి ధర్మరాజు కానీ ఇతర ఎవరైనా సరే సజ్జనులు వస్తే వారిని దర్శించుకోవాలని ఎప్పుడు కూడా మనకు శాస్త్రం నిర్వచిస్తూ ఉంటుంది. తర్వాత వైశంపాయన మహర్షి గారు చెబుతూ, ఇత్యక్త్వా జగరం దేహం ముక్త్వా స నహుషో నృపః దివ్యం వపుస్సమాస్థాయ గతస్థిదివమేవ. ఈ విధంగా నహుషుడు ధర్మరాజు గారితో చెప్పి తన అజగర శరీరాన్ని, ఆ సర్ప శరీరాన్ని తను వదిలివేసి దివ్యమైన శరీరాన్ని పొందినవాడై తను స్వర్గానికి వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరోపి ధర్మాత్మ భ్రాత్రా భీమేన సంగతః ధౌమ్యేన సహిత శ్రీమాన్ ఆశ్రమం పునరాగమత. ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు కూడా
తన సోదరుడైన భీముడితో కలిసి అలాగే పురోహితులైన ధౌమ్యాచార్యుల వారితో కలిసి ఆశ్రమానికి చేరుకున్నారు. తతో ద్విజేభ్య సర్వేభ్య సమేతేభ్యో యథాతథం కథయామాస తత్సర్వం ధర్మరాజో యుధిష్ఠిరః. ధర్మరాజు మరియు ధౌమ్యాచార్యుల వారు భీముడి కోసం బయలుదేరే సందర్భంలో కాస్త హడావిడిగా బయలుదేరారు. అందరికీ తెలిసిపోయింది విషయం. అందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. అయ్యో భీముడెక్కడా, భీముడెక్కడా, ఏమైంది భీముడికి అని అందరూ కంగారు పడుతున్నారు. వారందరూ ఎదురు చూస్తున్నారు. ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత ధర్మరాజు గారు జరిగిన వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నవారికి తెలిపారు. తత్శ్రుత్వా తే ద్విజా సర్వే భ్రాతరశ్చాస్యతే త్రయః ఆసన్ సువ్రీడితా రాజన్ ద్రౌపదీ చ యశస్విని. ఓ జనమేజయ, అది విన్న పంచపాండవులు అనగా ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది వీరందరూ కూడా భీముడిని చూశారు. తేతు సర్వే ద్విజశ్రేష్ఠాః పాండవానాం హితేప్సయా మైవమితి అబ్రువన్ భీమం గర్హయంతోస్య సాహసం. వారందరూ కూడా భీముడిని కాస్త మందలిస్తూ ఉన్నారు. అక్కడున్న తపస్సులందరూ కూడా, నాయన ఎప్పుడైనా సరే కాస్త ఓపికగా ఉండు, కాస్త ఎక్కువ ఆ దాష్ట్యాన్ని ఎక్కువ చూపించొద్దు అని భీముడిని సన్మార్గంలో ఉండవని వారందరూ కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. భీముడు ఎప్పటికీ సన్మార్గంలో ఉండేవాడే. భీముడు ఎప్పుడు కూడా అధర్మాన్ని ఆచరించేవాడు. భీముడు మాత్రం కాదు, పాండవులందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో అతని మార్గనిర్దేశంలో ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించేవారే. కానీ కొన్ని కార్యవశులై ఆ పరమాత్మ యొక్క సంకల్పం వలన వారు ఇటువంటి పనులను చేస్తూ ఉంటారు. పాండవాస్తు భయాన్ముక్తం ప్రేక్ష భీమం మహాబలం హర్షమాహారయాంచక్రుః విజహృశ్చ ముదాయుతాః. తర్వాత పాండవులందరూ కూడా ఆ భీముడు వచ్చిన విధాన్ని చూసి, భీముడు భయరహితుడై అక్కడ కాలం గడుపుతూ ఉండగా వారు కూడా విహరిస్తూ వారందరూ కూడా సంతోషంతో అక్కడే కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ విధంగా 181వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడికి అజగర పర్వాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 22 పర్వలు ఉన్నాయి. అందులో 11 పర్వలు అయిపోయాయి. ఇక 12వ పర్వ మార్కండేయ సమాస్యా పర్వము అని. ఈ పర్వకు ఈ పేరు ఎందుకు వచ్చిననే విషయాన్ని తదుపరి కథలో మనకు వివరిస్తారు. ఈ మార్కండేయ సమాస్యా పర్వం అనేది 40 అధ్యాయాలతో కూడి ఉన్నది. ఈ అరణ్య పర్వంలో అత్యంత పెద్దదైనటువంటి పర్వ అంటే తీర్థయాత్రా పర్వ. తీర్థయాత్రా పర్వ తర్వాత పెద్దదైన పర్వ అంటే ఈ మార్కండేయ సమాస్యా పర్వ. 40 అధ్యాయాలున్నాయి. ఆ 12వ పర్వలో వైశంపాయని మహర్షి గారు ఈ విధంగా వివరిస్తూ, వైశంపాయనువాచ నిదాఘాంతకరః కాలః సర్వభూత సుఖావహః తత్రైవ వసతాం తేషాం ప్రావృట్ సమభిపద్యత. వారందరూ కూడా ఆ ద్వైతవనంలోనే సంచరిస్తూ ఉన్నారు. సంచరించే సందర్భంలో ఇంతవరకు కూడా గ్రీష్మ ఋతువు ఉన్నది, మంచి ఎండాకాలం. ఆ ఎండాకాలం అంతా కూడా అయిపోతూ ఇక గ్రీష్మ ఋతువు ముగుస్తూ వర్షాకాలం ప్రారంభమవుతూ ఉన్నది. నిదాఘాంతకర కాల సర్వభూత సుఖాకర. నిదాగం అంటే గ్రీష్మ ఋతువు అనగా మంచి ఎండాకాలం. ఆ ఎండాకాలం అయిపోతూ ఉన్నది. అలాగే అన్ని ప్రాణులకు కూడా సుఖాన్ని అందించేటువంటి వర్షాకాలం ప్రారంభమవుతూ ఉన్నది. ప్రావృట్ సమభిపద్యత. అన్ని జీవులకు కూడా సుఖాన్ని కలిగించే ఆ వర్షాకాలం ఇక్కడ ప్రారంభమవుతున్నది. ఛాదయంతు మహాఘోషా ఖం దిశశ్చ బలాహకా ప్రవర్షుర్దివారాత్రం అసితా సతతం తదా. అక్కడ వర్షాకాలం ఎలా ఉన్నది అనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు కొన్ని శ్లోకాలతో వర్ణిస్తూ ఉన్నారు. అప్పుడు నల్లని మేఘాలన్నీ కూడా నలుదిక్కులా వ్యాపించాయి. అవన్నీ కూడా వ్యాపించి భీకరంగా గర్జిస్తూ పెద్ద పెద్ద శబ్దాలను చేస్తూ రాత్రి పగలు తేడా లేకుండా ఎడతెరిపిగా అవన్నీ కూడా వర్షాన్ని కురిపిస్తున్నాయి. కుంభవృష్టి అక్కడ కురుస్తూ ఉన్నది. తపాత్యాయ నికేతాశ్చ శతశోత సహస్రశః అపేతార్క ప్రభాజాల సవిద్యుత్ విమల ప్రభాః విరూఢా షష్పధరణి మత్తదంశ సరీసృపా బభూవ పయసాసిక్త శాంత సర్వమనోరమా. అక్కడికి వందలు వేలుగా మబ్బులు వచ్చాయి, మేఘాలు వచ్చాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అలా దారిలో ప్రయాణిస్తూ బాటసారిగా ఉన్నవాడు తను నిర్జన ప్రాంతంలో ఒక గుడారాన్ని వేసుకుంటాడు. అలా ఉన్నాయట మబ్బులన్నీ కూడా. అలా వెళుతూ కాసేపు ఆగి ఇక్కడ వర్షించి అవన్నీ కూడా ముందుకు వెళుతున్నాయి. బాటసారిలాగా అవన్నీ కూడా వెళుతూ ఉన్నాయి. అవి వస్తూ సూర్యకాంతి నిరోధిస్తూ ఉన్నాయి.
సూర్యుడు ఆ మేఘాల పైన ఉన్నాడు, కానీ సూర్యుని కాంతి పడకుండా అవన్నీ కూడా దట్టంగా ఇక్కడ కమ్ముకుని మంచి వర్షాన్ని కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల వలన భూమిపైన మంచి చిగుళ్ళు కూడా వచ్చాయి, గడ్డి మొలిచింది. తద్వారా భూమి అంతా కూడా పచ్చగా కనువిందుగా కనపడుతోంది. ఆ సుందరమైనటువంటి సందర్భంలో మదించిన సర్పాలన్నీ కూడా భూమి నుండి బయటికి వచ్చాయి. ఎప్పుడైతే భూమిలో నీరు ఇంకుతుందో భూమి లోపల ఉండేటువంటి సర్పాలను కూడా బయటికి వచ్చి అవన్నీ కూడా విహారం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా అవన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. భూమంతా కూడా నీటితో తడిసింది, శాంతంగా సర్వమనోహరంగా భూమి శోభిస్తూ ఉన్నది. నస్మ ప్రజ్ఞాయతే కించిత్ ఆంభసా సమవస్తృతే సమం వా విషమం వాపి నద్యో వా స్థావరాణి చ. భూమిపైన నీరు అత్యధికంగా నిలిచిపోయింది. తద్వారా ఏమైపోయిందంటే ఎక్కడ ఎత్తుగా ఉన్నది, ఎక్కడ పల్లంగా ఉన్నది, ఎక్కడ మైదానము, ఎక్కడ నిన్న భూమి, ఎక్కడ నదీ ప్రవాహము అనే తేడా లేకుండా అంతటా కూడా నీరు వ్యాపించి ఉన్నది. ఎక్కడ చూసినా నీరు ప్రవహిస్తూ ఉన్నది. అంతటి వర్షాలన్నీ కూడా కురిశాయి. ఎక్కడ క్షుబ్ధతో యా మహావేగ స్వశమానా ఇవాశుగా సింధవ శోభయాంచక్రు కాననాని తపాత్యగే. ఆ సందర్భంలో నదులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సంధించి విడిచిన బాణాలు ఎలాగైతే వేగంగా వెళుతూ ఉంటాయో అలా నీరంతా కూడా వేగంగా ప్రవహిస్తూ ఉన్నది. అది కూడా మహాశబ్దం చేస్తూ ప్రవహిస్తున్నాయి నీరన్నీ కూడా. ఏ నదుల్లో కూడా తక్కువ శాతం నీటి మట్టం లేదా, అన్నీ కూడా గరిష్టమైనటువంటి శాతాన్ని కలిగిన నీటి మట్టంతో ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీటి ప్రవాహాల్లో అలలన్నీ కూడా ఎగిరెగిరి పడుతూ ఉన్నాయి. ఇంతవరకు గ్రీష్మ ఋతువు ఉన్నది. ఆ గ్రీష్మకాలంలో ప్రాణులన్నీ కూడా చాలా తపించిపోయాయి. ఇప్పుడు ఆ గ్రీష్మం తర్వాత వచ్చిన వర్షం వలన అడవులన్నీ కూడా తిరిగి చిగురించి చాలా కనువిందుగా కనబడుతూ ఉన్నాయి. నదతాం కాననాంతేషు శ్రూయంతే వివిధాస్వనాః వృష్టిభిశ్చాద్యమానానాం వరాహ మృగపక్షిణాం. అడవుల్లో సామాన్యంగా వర్షం కురిసిన తర్వాత వాతావరణం చాలా సుందరంగా కనబడుతుంది. ఎలా ఉంది అంటే వర్షం కురటం వలన అడవులోని పక్షులు అలాగే జంతువులు ఇవన్నీ కూడా రమ్యమైనటువంటి శబ్దాన్ని చేస్తూ ఉన్నాయి. సామాన్యంగా పక్షులకు కానీ లేకపోతే ప్రాణులకు కానీ నీరే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఏవైనా శాకాహారాలు ఉంటాయి, అలాగే మాంసాహార ప్రాణులు కూడా ఉంటాయి. కానీ వాటికి చక్కటి నీరుంటే చాలు, అవన్నీ కూడా సుఖంగా బతికిపోతాయి. ఆ చక్కటి నీరు దొరకడం వలన అవన్నీ కూడా సంతోషంతో ఆనందంగా రమ్యమైన శబ్దాలు చేస్తూ ఉన్నాయి. వర్షంలో తడిసినటువంటి అనేక వరాహాలు ఇంకా మృగాలు పక్షులు ఇవన్నీ కూడా ఆనందంతో విచిత్రమైన ధ్వనులు చేస్తూ ఉన్నాయి. స్తోకకా శిఖినశ్చైవ పుంస్కోకిల గణైః సహ అత్తాః పరితపంతి స్మ దుర్దురాశ్చైవ దర్పితాః. చాతక పక్షులు అంటే కేవలం వర్షం వలన వచ్చేటువంటి నీటిని మాత్రమే తాగుతుంటాయి. వాటినే వానకోయిలలు అని మనం అంటూ ఉంటాం. ఆ వానకోయిలలు, నెమళ్ళు, మగ కోకిలలు, అలాగే శబ్దాలు చేసేటువంటి విచిత్రమైనటువంటి పక్షులన్నీ కూడా ఎన్నెన్నో సుందరమైన శబ్దాలు చేస్తున్నాయి. ఒక్కో విధమైనటువంటి శబ్దం ద్వారా ఎన్నెన్నో సందేశాలు పరస్పరంగా ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నాయి. ఇక అక్కడ అపారమైనటువంటి జలరాశి ప్రవహిస్తూ ఉన్నది. ఆ జలరాశిలో ఎన్నో కప్పలు గెంతుతూ అవన్నీ కూడా ఆనందంతో అవన్నీ కూడా ఆ బెకబెకాన శబ్దం చేస్తూ గెంతుతూ ఉన్నాయి. తథా బహువిధాకారాః ప్రావృన్మేఘానునాదితా అభ్యతీతా శివాతీషాం చరతాం మరుధన్వసు. అంటే పాండవులు ఇంతవరకు కూడా మరుభూమిలోనే ఉన్నారు అని మహాభారతం చెబుతోంది. అంటే ద్వైతవనంలో ఉన్నప్పటికీ కూడా ద్వైతవనం ఎక్కడుందంటే ఇప్పటి మహాభారతం యొక్క వర్ణన ప్రకారంగా మనం చూసుకుంటే మధ్యప్రదేశ్ కొంత భాగం, అలాగే రాజస్థాన్ కొంత భాగం, గుజరాత్ కొంత భాగం, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ ద్వైతవనం వ్యాపించి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. వీరందరూ కూడా మరుప్రదేశంలోనే వీరు సంచరిస్తూ ఉన్నారు. అందులో గర్జించే అనేక మేఘాలు సంచరిస్తూ అవన్నీ కూడా సకల జీవులకు కూడా సుఖకరమైనటువంటి వర్షాన్ని అక్కడ కురిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా పచ్చగా అలాగా వర్ష ఋతువు వలన చాలా చక్కగా కనబడుతుంది. ఇక వర్ష ఋతువు కూడా ముగిసినది. క్రౌంచ హంస సమాకీర్ణ శరత్ ప్రముదితా భవత్ రూఢ కక్ష వనప్రస్థ ప్రసన్న జల నిమ్నగా. ఇక వర్ష ఋతువు అయిపోయిన తర్వాత సకల ప్రాణులకు కూడా ఆనందదాయకమైనటువంటి శరదృతువు ప్రవేశించింది. సామాన్యంగా
అన్ని ఋతువులు కూడా ఆనందదాయకాలే. కాస్త గ్రీష్మ ఋతువుని మాత్రమే మనం ఎక్కువగా ఎండ ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాం. కానీ ప్రతి ఋతువులో కూడా ప్రకృతి ఒక విధమైనటువంటి శోభను తను మనకు చూపిస్తూ ఉంటుంది. అందులోనూ కూడా శరదృతువు ఇంకా ఎక్కువ శోభతో ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా వర్షం కురిసిపోయింది. వర్షం కురిసిపోయిన తర్వాత నీరంతా కూడా తేటగా తేలడం అనేది ఈ శరదృతువులోనే. ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే గాలి కూడా చక్కగా అతి శీతం కాదు, అతి ఉష్ణం కాదు, అంతటి చక్కటి గాలి కూడా వీస్తూ ఉంటుంది. అటువంటి శరదృతువు ప్రవేశించినది. క్రౌంచ హంసాది పక్షులు నలుదిక్కులా కూడా సంచరిస్తున్నాయి. అంటే ఇంతవరకు కూడా ఎక్కువ వర్షం కురడం వలన ఆ పక్షుల సంచారం తక్కువగా ఉన్నది. ఇక అవన్నీ కూడా సంచరిస్తున్నాయి. వనాలలో పర్వతాల శిఖరాలపైన కానీ దర్భ, తుంగ ఇవే మొదలైనటువంటి తృణజాతులు బాగా పెరిగి అవన్నీ కూడా పచ్చగా కనబడుతూ ఉన్నాయి. విమలాకాశ నక్షత్ర శరత్తేషాం శివాభవత్ మృగద్విజ సమాకీర్ణ పాండవానాం మహాత్మనాం. మేఘాలు లేని ఆకాశం ప్రశాంతంగా నిర్మలంగా కనబడుతుంది. అలాగే మేఘాలు లేవు కాబట్టి నక్షత్రాలు, చంద్రుడు మరింత తేజోవంతంగా దర్శనమిస్తూ ఉన్నాడు. వనమంతటా కూడా ఆ మంచి వెలుతురులో అనగా చంద్రుని వెలుతురులో మృగాలు, పక్షులు ఇవన్నీ కూడా కలిగి తిరుగుతూ ఉన్నాయి. ఉదయం పూట ఎంత స్వేచ్ఛగా అయితే తిరగలవో రాత్రిపూట కూడా ఆ చంద్రుని వెలుతురులో అవన్నీ కూడా తిరుగుతూ రకరకాల ధ్వనులు చేస్తూ అవన్నీ కూడా వనంలో సంచరిస్తూ సుఖంగా ఉన్నాయి. దృశ్యంతే శాంతరజసః క్షపా జలద శీతలాః గ్రహ నక్షత్ర సంఘైశ్చ సోమేన చ విరాజితాః. ఇక ఆ శరదృతులో రాత్రులు ఎలా ఉన్నాయి అంటే రాత్రి వేళ ఎటువంటి ధూళి లేదు, దుమ్ము లేదు, అంతా కూడా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నది. రాత్రి వేళలో మేఘాలు లేకపోవడం వలన కాస్త అచ్చనంతో కూడినటువంటి గాలి వీస్తూ ఉన్నది. ఆ రాత్రి వేళలో ఇంకా శోభాకరంగా నక్షత్రాలు అలాగే చంద్రుడు కూడా చాలా ఆనందంగా కనబడుతున్నాడు. వారి వలన అక్కడ అందం కూడా రెట్టింపు అవుతుంది. కుముదై పుండరీకైశ్చ శీతబారిధరా శివాః నదీ పుష్కరిణీశ్చైవ దదృశు సమలంకృతాః. నదులు, సరోవరాలు వీటిలో ఇంతవరకు కూడా బురదతో కూడిన నీరు ప్రవహించి వెళ్ళిపోయి ఇక తేట నీరు అక్కడ ప్రవహిస్తూ ఉన్నది. ఆ నీరు కూడా చల్లగా ఉన్నది. అక్కడ ఇంతవరకు కూడా కురిసిన వర్షం వలన తామర పూలు, కలువ పూలు ఇవన్నీ కూడా విరగబూసాయి, ఎక్కువగా అక్కడ పూసి ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా తను అలంకరించుకుంటే ఎలాగైతే ఉంటుందో అంత గొప్పగా పూలన్నీ కూడా అక్కడ విరగబూచాయి. వీటినన్నిటిని కూడా పాండవులు గమనిస్తూ ఆ ప్రకృతి రమణీయతను వారు ఆస్వాదిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆకాశనీకాశతటాం తరవానీర సంకులాం బభూవచరతాం హర్షః పుణ్యతీర్థాం సరస్వతీం. వారందరూ కూడా ఇప్పుడు సరస్వతి నది యొక్క ప్రాంతానికి వచ్చారు. ఆ సరస్వతి నదీ తీరంలో ఎన్నో పవిత్రమైన తీర్థాలు ఉన్నాయి. స్వచ్ఛమైన నీటితో ఆకాశ సమానంగా అవన్నీ కూడా నిర్మలంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే ఆ తీర్థాలలో ఆకాశమే కింద ఉన్నదా అన్నంతగా తీర్థాలన్నీ కూడా విశాలంగా ఉన్నాయి. ఆ విశాలమైనటువంటి తీర్థాలలో ఆకాశం అంత స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఆ నదీ తీరానికి రెండు వైపులా కూడా ఎన్నో చెట్లు, ఎన్నో పొదలు పెరిగి ఉన్నాయి. అక్కడ ఎన్నో ప్రాణులు నివసిస్తూ ఉన్నాయి. ఆ చక్కటి నదీ తీరాన విహరించే పాండవులకు ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. తే వై ముముదిరే వీరాః ప్రసన్న సలిలాం శివాం పశ్యంతో దృఢధన్వానః పరిపూర్ణాం సరస్వతీం. ఇప్పటి ప్రకారంగా మనం చూసుకున్నా కూడా సరస్వతి నది యొక్క ప్రవాహము అక్కడ బద్రీ క్షేత్రం నుండి ప్రారంభమై అలా వెళుతూ రాజస్థాన్ ద్వారా వచ్చినది మనం శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా సరస్వతి నది యొక్క తీరంలో వీరందరూ కూడా ఉన్నారు. పాండవులందరూ కూడా ఆ సరస్వతి నది తీరంలో వారు సంచరిస్తూ ధనుర్బాణాలను ధరించారు. స్వచ్ఛమైన జలాలతో నిండిన మంగళకరమైనటువంటి ఆ సరస్వతి నదిని దర్శించి వారందరూ కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. తేషాం పుణ్యతమా రాత్రిః పర్వసంధౌ శ్మశారది తత్రైవ వసతామాసీత్ కార్తికీ జనమేజయ. ఓ జనమేజయ, పాండవులు అక్కడ ఉన్న సందర్భంలోనే శరదృతువులో వచ్చేటటువంటి విశేషమైన కార్తికీ అని వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు. అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, ఆ పౌర్ణమి తిథి ఇక్కడ వచ్చినది. మనం కూడా కార్తీక మాసం పౌర్ణమి అంటే ఎన్నో నోములు, వ్రతాలు చేస్తూ ఉంటాం. ఆ పర్వకాలమే ఇక్కడ సంప్రాప్తమైనది. పుణ్యకృద్భిర్మహాసత్వైః తాపసైః సహ పాండవాః తత్సర్వే భరతశ్రేష్ఠాః
సమూహుర్యోగముత్తమం. చూడండి, కార్తీక మాసంలో మనం మాత్రమే కాదు, ఎవరెవరు తపస్సు చేశారు, ఎవరెవరు ఎటువంటి సత్కర్మలు చేశారు అనే విషయాన్ని స్పష్టంగా మహాభారతం చెబుతూ ఉన్నది. ఆ సమయంలోనే పాండవులు, ఇంకా పాండవులతో పాటు ఎవరున్నారంటే తత్వగుణ సంపన్నులైన కొన్ని లక్షల మంది తపస్సులు, మహామహా తపస్సులు అక్కడ వచ్చారు, మునిశ్రేష్ఠులు వచ్చారు. వారందరూ కూడా ఆమోదయోగ్యకరమైన సందర్భంలో వారు నదిలో స్నానం చేశారు. అంటే నదిలో స్నానం చేయవలసిన సందర్భం ఏమిటంటే ఉదయం అరుణోదయ కాలం తర్వాత స్నానం చేయాలి. అటువంటి సందర్భంలోనే వారు నదిలో స్నానము, జపము, దానము ఇటువంటి సత్కర్మలు వారు అక్కడ ఆచరించారు. తమిశ్రాభ్యుదయే తస్మిన్ ధౌమ్యేన సహ పాండవాః సూతై పౌరోగవైశ్చైవ కామ్యకం ప్రయుర్వనం. ఈ విధంగా కార్తీక మాసం యొక్క పౌర్ణమి తర్వాత, కార్తీక మాసం కృష్ణపక్షం మొదలైన తర్వాత పాండవులందరూ కూడా ధౌమ్యాచార్యుల వారు, అలాగే సూతుడు, తమ పురోహితుడు వీరందరితో కలిసి కామ్యక వనాన్ని వారు ప్రవేశించారు అని చెబుతూ ఇక్కడికి 182వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 183వ అధ్యాయాన్ని వైశంపాయన మహర్షి గారు చెప్పబోతున్నారు. ఇందులో మార్కండేయ మహర్షి గారి యొక్క ఉపదేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఆ విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.